ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పశ్చిమ ప్రకాశంలో సుడిగాలి పర్యటన చేశారు. పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, పెద్ద తోర్నాల, పెద్దారవీడు మండలాల్లో నేడు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పుల్లల చెరువు మండల తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియా P4 సర్వే వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. అనంతరం పీవీపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో రైతులు తవ్వించుకున్న ఫారామ్ పాండ్స్ ని సందర్శించి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16 నుంచి 59 ఏళ్ల వయసు గల ఉపాధి వేతనదారులు ఈ స్టమ్ రిజిస్టర్లను గ్రామ వార్డు సచివాలయం అలాగే సిఎస్సి సెంటర్స్, పోస్టాఫీసులలో ఉచితంగా చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. పీఎఫ్, ఈఎస్ఐ వర్తించని వారు ఈ శ్రమ్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు. వారికి 5 ఏళ్లుగా ప్రమాదాల సమయాల్లో మరణిస్తే 2 లక్షలు, అంగవైకల్యం బారిన పడితే 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు అందుతుందని వివరించారు. అనంతరం చాపలమడుగు గ్రామంలో గోకుల్ షెడ్ ను పరిశీలించి గ్రామంలోని సమస్యల్ని గ్రామ ప్రజలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు పంచాయతీలో నీటి ఎద్దడి ఏర్పడిందని తెలియజేశారు. గ్రామంలోని డీప్ బోర్లను పరిశీలించి గ్రామంలో ఎన్ని డీప్ బోర్లు ఉన్నాయని పంచాయతీ కార్యదర్శిని అడిగి వాటి ద్వారా గ్రామ ప్రజలకు నీరందించాలని ఆమె సూచించారు. చిన్నంపల్లిలో జరిగే రీసర్వేను పరిశీలించి రైతుల ఆధ్వర్యంలో రీసర్వే చేయాలని, విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ ని పరిశీలించి తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీకి ఆదాయం చేకూర్చాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండలాధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.